సో కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఈ రెండు వ్యాక్సిన్లు కూడా కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. కానీ ఇప్పుడు అవి వివాదాస్పదమైనవి. అదేంటి అంటే కోవిషీల్డ్ మీద బయటి దేశాల్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దీనివల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి కేసేశారు. సో దాంతో కోవిషీల్డ్ కూడా ఒప్పుకుంది, అవును మా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటున్నాయి, అది కొంత మైన్యూట్ లెవెల్లో ఉంటాయి డెఫినెట్గా అని చెప్పింది. సో అది చాలా తీవ్రతరమైన వివాదంగా మారడం వల్ల దాన్ని మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కోవాక్సిన్ మీద కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి. అయితే ఈ వ్యాక్సిన్ల మీద పత్రికల్లోనూ అలాగే టీవీ ఛానళ్ళలోనూ అలాగే యూట్యూబ్లో గాను చాలా రకాల ప్రచారాలు అయితే బాగా బయటకు వస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రజలంతా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. సో యాక్చువల్గా దీని మీద రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన పని ఏంటి అంటే ఆ కంపెనీ ప్రతినిధులు కానీ లేదా ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ సో ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దానికి ప్రికాషనరీగా మనుషులు ఏం చేయాలి, మరి ఇలాంటి సలహా సంప్రదింపులు ఇస్తే ప్రజల్లో భయం పోతుంది. కానీ అలాంటి చర్యలు జరగటం లేదు. సింపుల్గా న్యూస్ల్లో వస్తుంది, వాడు ఉపసంహరించుకున్నామన్నారు, మళ్ళీ కొత్త వ్యాక్సిన్ పేరు బయటకు వచ్చింది. సో దీనివల్ల చాలా సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఓవరాల్గా చూసినప్పుడు ఏంది అంటే కరోనా కాలంలో దిక్కుమొక్కు లేదు. ఎందుకంటే అసలు ఆ వ్యాధి ఎలా తగ్గుతుంది, ఏం చేయాల్సి వస్తుంది, ఎలా చచ్చిపోతారు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది అన్న ఊహాగానాలు కూడా వచ్చినాయి. సో దానికి అంతం ఎక్కడ అనే దానికి సమాధానం లేని కాలంలో ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్ లాంటి వ్యాక్సిన్లు వచ్చాయి. సో డెఫినెట్గా అతి షార్ట్ పీరియడ్లో అంటే తక్కువ కాలంలో ఇది ప్రజల మీద ప్రయోగించబడ్డది. సో డెఫినెట్గా ఎందుకంటే పూర్తి స్థాయి పరిశోధన జరిగిందా జరగలేదా అది మనకి వాళ్ళు చెప్తే కానీ అర్థం కాదు. కానీ ఓవరాల్గా అతి తక్కువ కాలంలో వీళ్ళు వ్యాక్సిన్ని డెవలప్ చేసి ప్రజలకు ఇచ్చారు, దానివల్ల ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ ఏ వ్యాక్సిన్ అయినా ఏ మందైనా కూడా డెఫినెట్గా దీర్ఘకాలం అయిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్న మందు ఇంతవరకు ఏది కూడా లేదు. డాక్టర్లే చెప్తారు మీరు ఈ మందు ఎక్కువ కాలం తీసుకుంటే మీ మీద సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ప్రాణాలను కాపాడే ఏ మందు అయినా ఎక్కువ కాలం వాడినప్పుడు డెఫినెట్గా దాని సైడ్ ఎఫెక్ట్ కొంత ఏదో ఉంటుంది డెఫినెట్గా. కానీ కోవాని దాని మీద ఎలాంటి స్థాయి రీసెర్చ్ జరిగింది, ఎలాంటి పరిశోధనలు జరిగినాయి, దాన్ని 100% సెక్యూర్గా చూసినరా అంటే అది ఎవరికి తెలియదు. కానీ డెఫినెట్గా దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అంత మాత్రం చేత భయపడిపోయి దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఏ మందు అయినా అదే కాదు, తలనొప్పికి వేసుకునే మందు కావచ్చు, జలుబుకి వేసుకునే మందు కావచ్చు, XYZ కావచ్చు, ఏ మందులైనా దీర్ఘకాలంగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాగే వ్యాక్సిన్స్ వాడినప్పుడు కూడా వ్యాక్సిన్ దీర్ఘకాలంగా వాడి ఉండకపోయి ఉండొచ్చు. కానీ హై ఇంటెన్సిటీ ఉన్న మెడిసిన్లు అప్పటికప్పుడు ప్రాణాలను కాపాడటానికి కాదు కరోనా టైంలో ఉపయోగించారు. ఎంత మేర ఉంది, ఏ విధంగా ప్రాణాపాయానికి దారితీస్తుంది అనేది డెఫినెట్గా ప్రభుత్వాలు చెప్పాలి, డాక్టర్లు చెప్పాలి, ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పి ప్రజలకి సలహా సంప్రదింపులు ఇస్తే మాత్రమే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. లేదంటే చాలా పెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు.